హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే ఈరోజు కూడా రాజధాని అమరావతి గురించి మీ అందరికీ ఒక మంచి వీడియోనైతే తీసుకువచ్చాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. మనం థంబ్నెయిల్లో పెట్టుకున్న విధంగా రాజధాని అమరావతిలో ఇప్పటికీ కూడా ఇంకా డీవాటరింగ్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. అది మీరు చూస్తూ ఉన్నారు. అంటే డీవాటరింగ్ అంటే శాశ్వత హైకోర్టు, శాశ్వత సచివాలయం ఈ పునాదులలో మాత్రమే కాదండి, ఇంకా చాలా రకాల నిర్మాణాల కోసం చాలా పునాదులు తీయడం జరిగింది. పునాదులలో ఫౌండేషన్ వేయడం జరిగిందండి. ఇంకా అంతటితో పనులు ఆగిపోవటం వలన ఈ ఈ యొక్క పునాదులలో నీరు విపరీతంగా చేరిపోయింది. 5 సంవత్సరాలు ఖాళీగా ఉండటం వలన ఆ పునాదులలో నీరు నిలిచిపోవడం జరిగింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి డీవాటరింగ్ ప్రక్రియ జరుగుతూ ఉందండి. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, డీవాటరింగ్ అంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే మీడియా ద్వారా కానీ డీవాటరింగ్ ప్రక్రియ అనేది కేవలం శాశ్వత హైకోర్టు, శాశ్వత సచివాలయం ఈ భవనాల గురించే చూపించారు, కానీ మిగతా వాటి గురించి చూపించలేదండి. ఇప్పుడైతే మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది శాఖమూరు సెంట్రల్ పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి డీవాటరింగ్ ప్రక్రియ అండి. దీన్ని మనం చూడవచ్చు. ఇక్కడైతే మొత్తం ఒక 7 ట్రాక్టర్ల ద్వారా ట్రాక్టర్లకి నీటిని తోడివేసే మిషన్లని అమర్చి అక్కడ నుంచి నీటిని అయితే అక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విజువల్స్ మనం చూడొచ్చండి. మీరు చూస్తూనే ఉన్నారండి ఈ ప్రాజెక్టు ఎంత పెద్ద ప్రాజెక్టో. ఇక్కడ డీవాటరింగ్ ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఒక 10 రోజుల సమయం అయితే పట్టేలా ఉందండి. ఈ 10 రోజుల తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో పనులు మొదలు కాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి కార్మికులు కానీ, మెషినరీలు కానీ మరియు రోడ్డు మార్గం వీటన్నిటినీ ఈ కంపెనీ సిద్ధం చేస్తూ ఉందండి. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు నేను ఇస్తానండి. చూస్తున్నారు కదా, మొత్తం 5 ట్రాక్టర్ల ద్వారా ఇక్కడ డీవాటరింగ్ ప్రక్రియ సాగుతూ ఉందండి. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఈ పార్కు చాలా పెద్దది. అమరావతిలోనే అతిపెద్ద ఉద్యానవన ప్రాజెక్ట్ అండి. ఒకప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పనులు చాలా వేగంగా జరిగాయండి. అయితే మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలండి. అదేంటంటే, రాజధాని అమరావతిలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, మీడియా ద్వారా అయితేనేమి ఆ న్యూస్ అయితే మీ అందరూ వినే ఉంటారు. అదేంటంటే, ఈ యొక్క శాఖమూరు సెంట్రల్ పార్కులోనేనండి ఆ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిసింది. చూస్తున్నారు కదండి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతున్నాయో. పనులు మొదలవ్వటానికి ఆఫీసుకు కావాల్సినటువంటి కంటైనర్లు, మిషనరీలు మరియు వర్కర్స్ కావాల్సినటువంటి షెడ్లు అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారండి. డీవాటరింగ్ ప్రక్రియ పూర్తవగానే పనులు మొదలవుతాయి. రాజధాని అమరావతిలో ఇలాంటి పునాదులు, ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయండి. అన్ని చోట్ల ఈ నీరు తోడివేసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. రాజధాని అమరావతిలో అన్ని రకాల పనులకు మొదలు పెట్టడానికి అన్ని కంపెనీలు సన్నాహాలను అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నాయండి. ఇంకొక 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రాజధాని అమరావతిలో అన్ని రకాల పనులు ఊపందుకొని ఉన్నాయి. చూస్తున్నారు కదండి, శాఖమూరు సెంట్రల్ పార్కులో ఎన్ని మిషనరీలు పనిచేస్తూ ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారండి. ఈ సెంట్రల్ పార్కులోకి ఒక కెనాల్ కనెక్టివిటీ కోసం ఈ యొక్క మిషనరీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయండి. కృత్రిమంగా ఒక కాలువను అయితే తవ్వాలి, దానికోసమే ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయండి. మట్టి తవ్వి ఆ ట్రిప్పర్ల ద్వారా బయటకు తరలిస్తారు. ఇదండి ఇప్పటి వరకు శాఖమూరు సెంట్రల్ పార్క్ యొక్క అప్డేట్ అండి. మరొక విషయం ఏంటంటే, రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను మొదలు పెట్టడానికి మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత ఇంకా స్పీడ్గా పనులు జరుగుతాయని అక్కడ సమాచారం అండి.
చూస్తున్నారు కదా పనులు ఎలా జరుగుతున్నాయో. పనులైతే ఆల్మోస్ట్ ఆల్ మొదలైనట్లేనండి. ఇక తర్వాత రాజధాని అమరావతిలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఇంకా మొదలు కాని పనుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదలు కాని పనులు అనేకంటే కూడా పాడైపోయినటువంటి పనులు, అసంపూర్తిగా జరిగినటువంటి పనులు, వాటి యొక్క దుస్థితిని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రాజధాని అమరావతిలో ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థని నిర్మిస్తున్నారో మీరు చూడొచ్చండి. ఇది చాలా పెద్ద డ్రైనేజీ వ్యవస్థ. ఇక్కడే రోడ్డు కూడా వస్తుంది దీని పక్కనే. ఎంత పెద్దదంటే అండి, ఆ రోజు ఎంత పని జరిగిందో మీ అందరూ కూడా చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణం జరిగిందండి. వీటిని మంచి చెడు ఎవరు పట్టించుకోకపోవడం వలన ఇవి కాస్త శిథిలమైపోయాయండి. మనం చూడవచ్చు, వీటి నిర్మాణంలో వాడినటువంటి ఐరన్ ఏదైతే ఉందో అది బయట ఉండటం వలన కాస్త తుప్పు పట్టిందండి. అయినా కానీ బాగానే ఉంది అని అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే బలంగానే ఉంది. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, ఎందుకు మీ ఛానల్లో పదే పదే ఇలా శిథిలమైపోయినటువంటి ప్రాజెక్టుల గురించి మీరు చూపిస్తారు అని అంటే, మనం రాజధాని అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధి పనులు మరియు అక్కడ వృధా అయినటువంటి ప్రజాధనం సంపద గురించి మీకు ప్యారలల్గా వీడియోలను అయితే రిలీజ్ చేస్తూ ఉంటానండి. ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నప్పుడు దాని తాలూకు వీడియోలు మరియు వృధా అయినటువంటి ప్రజా సంపద గురించి కూడా మీకు వివరంగా వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటానండి. ఇదండి ఈ వీడియో. కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. మరిన్ని రాజధాని అమరావతి అప్డేట్స్ గురించి మరియు అక్కడ జరిగినటువంటి నష్టాల గురించి తెలుసుకునేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.